తోడేయుడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. నిన్న దినాన్ని మొదటి 12 వచనాలు ధ్యానించాం. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ప్రసంగం రికార్డ్ చేయాలనేసి అనుకుంటున్నాం కనుక ఈ 5వ అధ్యాయం ఈ దినాన్ని రికార్డ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. కొన్ని విషయాలు దీని నుంచి మనం ధ్యానిస్తాం. బెల్షస్సరుకు వచ్చిన కళ, దాని భావం చెప్పడానికి ఎవరి వల్ల కళ? దానియేలుని పిలిచి బెల్షస్సరు దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 14వ వచనం చూద్దాం. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధి విశేష జ్ఞానమును నీ ఎందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఏమన్నాయటండి? నెంబర్ 1, దేవతల ఆత్మ అంటే దేవుని ఆత్మ. అతను దేవుని ఆత్మలో రాక దేవతల ఆత్మ అన్నాడు. ఎందుకు దేవుని వాళ్ళకి దేవతలే కదా. కనుక నీవు దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నావని విన్నాను. వివేకం అంటే ఏంటి? జరగబోయే సంగతిని ముందే గ్రహించి చెప్పేదాన్ని వివేకము అని అంటారు. బుద్ధియు అంటే ఏంటండి? బుద్ధి, స్వభావం, మంచి బుద్ధి. బుద్ధి జ్ఞానము. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. నీకు మంచి బుద్ధి గలవాడు. బుద్ధియు విశేష జ్ఞానము అంటే అందరికంటే విశేషమైన. నా దేశంలో నీలాంటి జ్ఞానము కలవాడే లేడు అంటాడు. ఎవరు? మా డాడీ నెబుకద్నెజరు. నీవు విశేష జ్ఞానము కలిగిన వాడవని నేను నిన్ను గూర్చి నీ ఎందున్నవని నిన్ను గూర్చి వింటిని. దానియేలు గురించి విన్నాడు. ఎవరు చెప్పారండి? వాళ్ళ మమ్మీ. వాళ్ళ అమ్మ వచ్చి, మన దేశంలో ఒక దేవుని ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు, అతన్ని నీ తండ్రి ఈ యొక్క శకునగాండ్రు, గాడి విద్య గలవారు, సోది చెప్పేవాడు, వీళ్ళందరూ చాలా ప్రముఖులు చెప్పుకున్న వాళ్ళు ఎవరు మీ తండ్రి యొక్క కళకు భావం చెప్పలేదు కనుక చెప్పిన ఈ దానియేలుని వీరందరి మీద అధిపతిగా మీ తండ్రి నియమించాడు. నువ్వు అతన్ని పిలిపించుకో, అతని వ్రాతలు చదివి నీకు చెప్తాడు. అతడు చాలా దేవుని ఆత్మ కలిగిన వాడు, బుద్ధి జ్ఞానం కలిగిన వాడు, తను చాలా మంచివాడు. ఇది తన గురించిన సాక్ష్యం. ఎవరి గురించి సాక్ష్యము? మన గురించి కూడా సాక్ష్యం చెప్తారు కదండి. మనం ఎలాంటి వాళ్ళం అనేది మన గురించి ఇతరులు ఏ సాక్ష్యం చెప్తున్నారు. అమ్మ చాలా బుద్ధిగా అమ్మాయి పిల్ల అనే సాక్ష్యం మన గురించి చెప్తే మనం చాలా మంచి అదృష్టవంతులు. మంచి సాక్ష్యం మన గురించి చెప్తే మన భవిష్యత్తు బాగుంటుంది. మంచి సాక్ష్యం మన గురించి ఇతరులు చెప్తే మన యొక్క ఆశీర్వాదము అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ దానియేలు గురించిన మంచి సాక్ష్యము ఈ 15వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 14వ వచనంలో 15వ వచనంలో ఈ వ్రాత చదివి దాని భావమును తెలియచెప్పవాలని జ్ఞానులను గాడి విద్య గల వారిని పిలిపించారు, కానీ వారు ఈ సంగతి యొక్క భావం తెలుపలేకపోయేది. అంతర్భావములను బయలుపరచుటకును. అంతర్భావము అంటే ఆత్మలో ఉన్న సంగతి, ఆంతర్యములో ఉన్న భావము. అంతర్భావము బయలుపరచుటకును. కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు. ఇది మామూలు ప్రశ్నలకి అందరూ సమాధానం చేస్తారు. కఠినమైన ప్రశ్నలకు సమాధానం బాగా తెలియగలే దానికి సమాధానం చెప్పగలుగుతారు. నువ్వు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గురించి విన్నాను. నీవు చాలా సమర్థుడు, ఏదైనా చెప్పగలవు అని నిన్ను గురించి విన్నాను కనుక ఇదిగో ఇది చదివి దీని భావాన్ని నువ్వు నాకు తెలియచేస్తే నీకు ఊదా రంగు వస్త్రం ధరించి నీ మెడకు కంఠభూషణం ధరించి రాజ్యంలో 3వ అధిపతిగా ఉంచుతాను. ఇది బహుమతి ప్రకటించాడు. ఈ బహుమతి చాలా సంతోషకరమైంది. ఎందుకంటే రాజవస్త్రం, ఊదా రంగు వస్త్రం, రాజుగారు పెట్టుకునే హారం, కంఠభూషణం, కంఠాన్ని ధరించేదాన్ని కంఠభూషణం అంటారు. 3వ అధిపతిగా. కానీ దానియేలు దాన్ని ఏమంటున్నాడంటే చదువుతాం.
దానియేలు నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరీ ఎక్కువైన ఎవరికైనా ఇదండి, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానము ఎవరికైనా నీ బహుమానం నాకు అక్కల, నీ దానం నాకు అక్కల. ఎందుకు అతని యొక్క బహుమతిని తిరస్కరిస్తున్నాడు? ఎందుకు అతని యొక్క దానం చేసేది నాకు అక్కర్లేదు అని అంటున్నాడు అని అంటే, నీ ప్రవర్తన మంచిది కాదు, నీ యొక్క జీవిత అనుభవం మంచిది కాదు, నీ రాజ్య పరిపాలనలో నీవు మంచి సాక్ష్యము కలిగిన వాడుగా లేవు గనుక నీది నాకేమీ అక్కర్లేదు అని చెప్పి తను హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అని మనం చదవగలిగితే, ఇక్కడ తన తండ్రిని గురించిన సంగతులు తెలియచేస్తూ ఒక మాట చెప్తున్నాడు 18వ వచనంలో. రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహాదశయు రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రికి నెబుకద్నెజరుకు ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తాం. ఇతను అడిగింది ఏంటి, ఈయన చెప్పేది ఏంటి? ఇతను అడిగింది ఏంటండి? ఆ కళను దాని భావాన్ని చదివి నాకు చెప్తే నేను నీకు ఇగో ఈ బహుమతులు ఇస్తాను, నేను ఇలా హెచ్చిస్తాను, నేను నిన్ను ఇలాగా గొప్ప చేస్తానన్నాడు. సరే ఎక్కర్లేదు, ఎవరికో ఇచ్చుకో అని చెప్పి ఆ కళను భావాన్ని చదివి చెప్తాను, చదివేసి చెప్పేస్తే అయిపోతుంది. కానీ దానియేలు అది చెప్పకుండా తను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని అంటే, మన జీవితాల్లో చాలా హెచ్చరికలు మనకు కూడా దేవుడు చాలా విధాలుగా చాలా మంది ద్వారా ఇస్తూ ఉంటాడు. లేదా మన పరిస్థితులే మనకి హెచ్చరికగా ఉంటాయి. నీ తండ్రికి దేవుడు మహద్దశ ఇచ్చాడు. దేశంలో ఉన్న రాజ్యాలన్నిటి మీద ఆధిపత్యం ఇచ్చాడు. దాన్ని బట్టి నీ తండ్రి ఏం చేశాడంటే, తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని తనకి అనుకూలంగా తన నచ్చినట్లుగా పాలన చేయడం మొదలు పెట్టాడు. అలాగ చేసినప్పుడు నీ తండ్రి కొన్ని తప్పిదములు చేశాడు. ఏంటి ఆ తప్పిదములు అని అంటే, 20వ వచనం వద్దాం. ఇంకొక పైన ఇంకా చదువుదాం. దాన్ని కంటిన్యూ చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. వారిని హెచ్చరించాను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రంలో జనులు ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు అతనికి భయపడచ్చు, అతను ఎంతో వణుకుచూ ఉండేది. మహద్దశ 19వ వచనంలో ఈ చాలా వచనాలు ఉంటాయి, ఒక చాలా లైన్ ఉంటాయి. ఒక వచనానికి చాలా లైన్ ఉంటాయి, ప్రతి లైన్కి ఒక భావం ఉంటుంది. దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినాడు. తాను ఎవరిని చంపగోరినో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించాను, ఎవరిని పడద్రోయగోరినో వారిని అంటే ఇవన్నీ తను ఏం చేశాడు? తన ఇష్టముగా తనకు నచ్చినట్లుగా పాలన చేయడం మొదలు పెట్టాడు. ఏమి విడిచిపెట్టేశాడండి? నీతి న్యాయాన్ని విడిచిపెట్టేశాడు, యథార్థతను విడిచిపెట్టేశాడు, దయా కనికరం విడిచిపెట్టేశాడు. ప్రజల ఎడల రాజు ఏం కలిగి ఉండాలండి? దయ కలిగి ఉండాలి కదండి. కానీ ఈ రాజు ఎలా ఉన్నాడు తెలుసా? తన హృదయాన్ని కఠినపరుచుకొని తనకిష్టానుసారంగా తన పాలన చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి సకల రాష్ట్రంలో జనులు ఆయా భాషలో మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుతుంది. అయితే అతని మనస్సును అతిశయించి, నేను ఇదే మనం చెప్పుకున్నాం కదండి. ఎక్కడ అతిశయించాడండి? మనస్సును అతిశయించి ఏమన్నాడు? ఆ మాట ఒకసారి చదువుతాము. మనసును అతిశయించి 4వ అధ్యాయము ఒకసారి 30వ వచనం చదువుతాం. రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనుపరచుటకై నా రాజధాని నగరం నేను కట్టించలేదు కదా అని తనలో తాను అనుకోలేను కదండి. మనస్సునందు అతిశయించి ఇది నా జ్ఞానం, ఇది నా బలం, ఇది నా ఆస్తి, ఇది నాది, నేను కట్టించుకున్నాను, నా బలాతిశయముతో దీని అంతటిని నిర్మించుకున్నాను అని అతిశయించాడట మనసు. ఈ సంగతులు ఎవరికి చెప్తున్నాడండి? దానియేలు ఇప్పుడు తన కుమారుడైన బెల్షస్సరుకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నీవు
ఇవన్నీ ఎరిగి ఉన్నావు, నీకు ఇవన్నీ తెలుసు. కింద చదువుదాం. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ భాగంలో చదువుదాం. చూడండి, మహోన్నతులకు దేవుడు మానవ రాజ్యమును 22 దగ్గరికి వచ్చేస్తాను. దానిపైన అతడు అడవి గడ్డి మధ్య నివసించుచు పశువులే గడ్డి వేయచ్చు, ఆకాశ మంచు చేత తడిచిన శరీరం గలవాడేను. బెల్షాజరు అతని కుమారుడు నీవు ఇది నీ తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో సంగతి అతనికి తెలుసు. బెల్షాజరు, నీ తండ్రి యొక్క పరిస్థితి అంతా నువ్వెరుదు. దేవుడు మళ్ళా కనికరించి నీ తండ్రికి ఎలాగ రాజ్యం ఇచ్చాడో నీకు తెలుసు. 7 సంవత్సరాలు నీ తండ్రి అడవి జంతువుల మధ్య అడవి గాడిలతో గడ్డి తినిపించాడు దేవుడు. ఇవన్నీ నీవు ఎరిగి కూడా నీ మనస్సును అణుచుకోకుండా నీవు నీ విచ్చలవిడిగా నీ ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా నీవు చేసిన పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి దిగి వచ్చింది అనే సంగతిని దానియేలు ఏమాత్రం భయపడకుండా అతను హెచ్చరిస్తూ గర్తిస్తున్నాడు. ఏమని చెప్పినాడంటే, బెల్షాజరు ఈ సంగతి అంతా ఎరిగియుండియు, ఎక్కడ ఉందామండి ఒక మాట, ఈ సంగతి అంతయు ఎరిగియుండియు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు వాళ్ళ తండ్రులు తాగి చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు వాళ్ళకి తెలుసు. ఎందుకు చచ్చిపోయారు తెలుసు కదండి. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ ఎక్కువ చేసి త్రాగుడు బానిసలైపోయి వాళ్ళు పిల్లలు చిన్నవాడిగా ఉండగానే వాళ్ళు చచ్చిపోతే వీళ్ళమ్మల కష్టపడి ఇళ్ళలో పాస్ పనులు చేసుకుని ఎలాగో వీళ్ళని చదివించి పెద్దవాళ్ళు చేసి ప్రయోజనం చేస్తే వీళ్ళు ఏది గుర్తుంచుకోవాలండి? తండ్రి ఎలా చనిపోయాడో, వీళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో, వాళ్ళ తల్లి ఎలాంటి శ్రమపడి వీళ్ళు చదివించి పెంచిందో ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి. అది జ్ఞాపకం ఉంచుకోవడం మానేసి వీళ్ళు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ తాగడం మొదలెట్టారు. చాలా కుటుంబాల్లో మనం ఇలాంటి విషయాలు వింటున్నాం. సేవకురాలుగా నా దగ్గరికి ఇలాంటి చాలా వస్తాయి కేసులు. అమ్మ ఆడితో పడ్డం, ఏదో కష్టపడి పెంచుకుంటే ఆడి మించి ఉన్నారేమో అది విసిగిపోయిన ఒక తల్లి నాతో చెప్పిన మాట. ఫోన్లే పిల్లల ద్వారా సరే కొంచెం సుఖపడతామని అనుకుని ఎంతో కష్టపడి వీళ్ళని కని పెంచి పెద్దవాళ్ళు చేసి తినడం మానేసి కడుపు కట్టుకుని వాళ్ళ ప్రయోజకులు చేస్తే వీళ్ళు కూడా ఎలా ఉన్నారనంటే ఆ తండ్రికి మించిన త్రాగుబోతులైపోయి తిరుగుబోతులైపోయి దేవుడు భయం లేకుండా విచ్చలవిడి జీవితాలకు అలవాటు అయిపోయి వారి యొక్క జీవితాలు వారికి ఉపయోగపడలేదు, కన్నవాడికి ఉపయోగపడలేదు, కట్టుకున్న దానికి ఉపయోగపడలేదు, ఆ కడుపు కన్న పిల్లలకి ఉపయోగపడలేదు. అదే దానియేలు హెచ్చరిస్తున్నాడు. ఈ సంగతి అంతా ఎరిగి నీ జీవితం యొక్క, నీ పితల యొక్క జీవితము, నీ తల్లిదండ్రుల యొక్క జీవితము, నీ కుటుంబ జీవితము, నీ స్నేహితుల జీవితము, నీవు అనేక మందిని చూస్తున్నావు. వాళ్ళందరూ ఎలాంటి జీవితంలో ఎందుకు ఇలా వారి కుటుంబాలు పాడైపోయినాయో ఎరిగి ఏం చేయలేదండి, దిద్దుకోవడం, మార్పు చెందడాలా, మారు మనసు పొందడాలా. ఎందుకనంటే వారికి ఇప్పుడు ఇంకా డబ్బులు ఎక్కువ బాగున్నాయి. వారి జీవితంలో ఈ లోక సంబంధమైన సుఖభోగాలకి అలవాటు అయిపోయి మంచి చెడుకి విచక్షణను మరిచిపోయి దేవుని భయము భీతి లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న కారణాన్ని బట్టి దేవుడు వారిని శిక్షకు అప్పగిస్తున్నాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ సంగతి అంతా ఎరిగియుండియు నీ మనసును అణుచుకోరక. ఏమనుకోకండి, ఈ రోజులో చాలా మంది ఇదేనండి, ఏమనుకోలేకపోతున్నారండి, మనస్సును అణుచుకోక మరణాలు తెచ్చుకుంటున్నారు. మనస్సును అణుచుకోవాలండి. మన మనస్సు అంటే చాలా ప్రభావకరమే. మనం ఏది వద్దంటామో అది చేయమంటుంది, ఏది చేయకూడదు అనుకుంటామో దాన్ని చేయిస్తుంది. ఎందుకంటే మనకు శక్తి లేదు. కానీ మన రథసారథి యేసు ప్రభువు ఉంటే, ఆయన మన హృదయంలో ఉంటే, ఆయన మన హృదయంలోకి మనం తెచ్చుకుంటే ఆయన మనం వెళ్ళాలన్న స్థానానికి మనం వెళ్ళాడు. హల్లెలూయా.
మనం చేయాలనుకున్నది చేయలేవాడు, మనం మాట్లాడుకున్నది మాట్లాడినవాడు. మనం చెయ్యాలనుకునే వెళ్తాం కానీ చేయలేవాడు. మనం ఏదో అనేయాలనుకుని వెళ్తాం కానీ అనేవాడు. మనం ఏదో ఏదో కోపాన్ని బట్టి చాలా ఉగ్ర రూపం దాచేసి వెళ్ళాలనుకుంటాం. కానీ వెంటనే దేవుడు వాక్యంతో మాట్లాడినప్పుడు ఆ కోపమంతా, ఆ అతిశయమంతా, అహమంతా అదంతా తగ్గిపోయినప్పుడు ఒక్క క్షణం ఆగితే తర్వాత ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఒక్క క్షణమే ఆలోచించలేని పరిస్థితులు సాతాను కలుగు చేసినప్పుడు జీవితాలు ఎలాంటి బాధకరంగా ముగుస్తున్నాయో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ఏమనుకోవాలండి? ఇది మనందరికీ కావాలండి. మన ప్రక్కలు మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, మనకి కావాలనిపిస్తుంది. వాళ్ళు మంచి బట్టలు వండుకున్నారు అనుకోండి, మనకి కావాలనిపిస్తుంది. సహజం అది. కానీ మన మనసుకి మనం చెప్పాలి. ఏమని తెలుసా? ఓ మనసా, ఈరోజు నా ఇంట్లో అంత ఖర్చు పెట్టే డబ్బులు లేవు. నాకున్న దాంతో నేను కొనుక్కుంటాను, నాకున్నంతలోనే నేను వండుకుంటాను, నాకున్నంతలోనే నేను సర్దుకుంటాను. నేను పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నేను వాతలు పెట్టుకోను. నాకున్నది చాలు. ఈరోజు చాలా ఉంది, ఆమ్లెట్ వేసి తింటాను హ్యాపీగా, ఏం పర్వాలేదు. రేపు దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు మనం తెచ్చుకొని వండుకుంటాను. కానీ ఇవాళ లేదు, అప్పు చేసి వాడను. ఇవాళ నాకు లేదు అని ఏడవను. ఇవాళ నాకు లేదు, ఎందుకు దేవుడు ఇవ్వలేదని నేను సనగను. ఎందుకంటే ఎప్పుడు నాకు కావాలో ఆయన నాకు అప్పుడు కావలసిన ఆహారం పెడతాడు. హల్లెలూయా. నేను ఎప్పుడైనా నేను తినాలనుకున్నాను మనసులను ఎవరు పెట్టుకుంటాను. ఆశ గల ప్రాణాన్ని దేవుడు. మన మనస్సు భూ సంబంధమైన వీటి కొరకు కాదండి, పర సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకుని అనేక మంది మనస్తాపనకు గురైపోతున్నారు. అందుకనే మనస్సునే ఏం చేయాలన్నమాటండి? అణుచుకోవాలంటండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవు, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్తులు దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో ద్రాక్షారసము త్రాగుచు చూడలేను, వెన్నైనను, గ్రహించనైనను, చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, రాయి, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములు ఏ దేవుని వశం ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు. తాగితే తాగు నీ గిన్నెల్లో, నీ గ్లాసుల్లోను, కానీ నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు? దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వస్తువుల్లో నువ్వు ద్రాక్షారసం పోసి, నేను మీకు ఒక సంగతి చెప్పాను. ఎంతమంది మీకు చేయండి? దాంట్లో ఎవరెవరున్నారండి? ఉపపత్రులు కదండి. దాన్ని ఏమంటారని చెప్పారు? క్లబ్. క్లబ్లో తీసుకొచ్చాడు దేవుని యొక్క ఉపకరణాలని. అందుకే దేవుడు కోపం వచ్చింది. నీవు నీ వస్తువులు తాగితే నాకు అక్కర్లా. నిన్ను నన్ను దేవుడు ఆయన బిడ్డలుగా సృష్టించుకున్నాడు. ఆయన ఆత్మను మనకిచ్చాడు. అందరూ ఒకే ఆత్మను పొందుకున్నారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చే కదా, ఒకే మేఘం క్రింద నడిచిరి, ఒకే సముద్రంలో బాప్తిస్మం పొందిరి, ఒకే మన్నాను భుజించిరి, ఒకే బండలో త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కానీ దేవునికి ఆయనకి ఇష్టానుసారంగా లేని కారణాన్ని బట్టి అనేక మంది అరణ్యంలో వాళ్ళ మనస్సును అణుచుకోలేని కారణాన్ని బట్టి, దేవునికి అవిధేయులుగా ఉన్న కారణాన్ని బట్టి అనేక మంది అరణ్యంలో సంహరించబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఆయన బిడ్డలుగా ఎంచుకుని తీసుకుని వచ్చాడు. కానీ దీన్ని పరిశుద్ధంగా ఉంచుకో. దీంట్లో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. రక్షించబడ్డావు, బాప్తిస్మం పొందావు, ప్రభు నమ్ముకున్నావు, ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నావు, మంచిదే. తిరిగి మళ్ళీ దీంట్లో నువ్వే వేసుకున్నావు.
దీనిలో దేవుడికి ఆయాసకరమైన ఏమైనా పోసుకున్నావా? దేవుడు నామానికి అవమానకరమైన ఏమైనా నువ్వు చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నువ్వు రక్షించబడ్డావు. ఒక పాత్రగా, విలువైన పాత్రగా నేను చేశాడు. ఆ పాత్రలో విలువైనదే పోయబడాలి, కానీ అది అపవిత్రమైనది పోయబడకూడదు. ఆ పాత్రలో అపవిత్రమైనవి పోసిన కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చి ఒక చెయ్యి వచ్చి గోడ పోత మీద వ్రాసిన మాట ఏంటి అని అంటే 24 వచనం చదువుతాం. ఆయనను నీవు ఘనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాశాను. వ్రాసిన శాసనమేమనగా మినే మెనే టెకెల్ ఒపర్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి. మొదట మాట మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి. మన జీవితంలో దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. తల్లిగా ఉండే బాధ్యత, తండ్రిగా ఉండే బాధ్యత, ఒక మాస్టర్గా, లెక్చరర్గా, యజమానుడిగా ఒక బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ఆఫీసర్గా ఒక బాధ్యత ఇచ్చాడు. ఒక కలెక్టర్గా ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతలు ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. అప్పుడు అలా ఉండాలి. సిన్సియర్ ఆఫీసర్ అని అంటారు. నమ్మకముగా కొంతమంది అండి చాలా సిన్సియర్గా ఉంటారండి దేంట్లోనూ, ఉద్యోగంలోనూ. కానీ వారి యొక్క శరీర సంబంధమైన బాహ్య జీవితంలో వారు త్రాగడం, తిరగడం, ఇంటికి వచ్చి భార్యని కొట్టడం ఇలాంటివి చేస్తారు. అంటే ప్రభుత్వ విషయంలో యథార్థంగా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయంలో ఫెయిల్ అయిపోయారు. లెక్క చూసినాడు దేవుడు. ప్రభుత్వ విషయంలో బాగానే ఉన్నాడు, కానీ తన వ్యక్తిగత విషయంలో బాగోలేడు. కొంతమంది వ్యక్తిగత విషయంలో చాలా సిన్సియర్గా ఉంటాయి. తాగడం, తినడం, ఎవరితో మాట్లాడడం చాలా మంచిగా ఉంటారు. కానీ లంచాలు, అన్యాయం, అక్రమము, అవినీతి, ఒకటి మీద ఒకటికి చెక్క అంటే చెప్పడం, వాడి ఉద్యోగం పెరగడం, వీడి ఉద్యోగం పెరగడం, వీడి బాధ పెట్టడం, వాడి బాధ పెట్టడం, తన వరకు తన బాధ అంటాడు. అంటే ఇప్పుడు ఒక విషయంలోనేమో ప్లస్ పాయింట్ అయితే ఒక విషయంలోనే మైనస్ పాయింట్. ఇతడు తనకి ఇవ్వబడిన ప్రభుత్వ విషయంలో కూడా నీతి, న్యాయములు, యథార్థత, కనికరము కలిగి రాజ్యాన్ని పాలన చేయాలి. కానీ నీవు అలాంటి పాలన చేయలేదు. దేవుడు లెక్క చూచాడు కనుక దానిలో నువ్వేమైపోయావంటే తక్కువైపోయావు. ప్రభుత్వ విషయంలో లెక్క చూడగా నీవు తక్కువైపోయావు. వినే అనగా ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా. ఏమండి, త్రాసులో చూసా. మనం ఒక తగిలేడతానండి. మనం చేసే మన యొక్క దేవుడు కోరుకునే లక్షణాలు, లేదా దేవునికి ఇచ్చేది, దేవునికి చేసేది, దేవుడి కొరకు జీవించే ఈ జీవితం అంతటినీ ఒక తగ్గిట్లేస్తాడు. ఎంత వేసినా సరే ఏమవుతున్నాడంటండి? తక్కువైపోతున్నాడంట. సమవడల కేజీ ఇసుక బరువా, కేజీ రాయి బరువా? రాయి బరువు, ఇసుక భారము. ఎందుకు చెప్పి గుర్తు రాలేదేమో. రాయి బరువు, ఇసుక భారం. రాయి నీళ్ళు పీల్చుకోదు, ఇసుక నీళ్ళు పీల్చుకుంటుంది కనుక అది బరువు అయిపోయింది. ఇసుక తక్కువ ఎత్తుకున్నాడు అనుకోండి, తడిసిపోయింది, చాలా బరువు. దేవుడు మనల్ని లెక్క చూచినప్పుడు మనము సరిపడిగా ఉన్నామా? మన భక్తి సరిగ్గా ఉంటే మనం ఒక కేజీ ఉల్లిపాయలు కొన్నామనుకోండి, కేజీ రాయేస్తాడు కదా, కరెక్ట్ కేజీ అయిన తర్వాత మనం ఉల్లేస్తాడు, మన పొట్లు వేస్తాడు. అది ఏదైనా కానీ కేజీ రాయికి దూరం ఎక్కువ వస్తుంది, బియ్యమే తక్కువ వస్తాయి. కానీ తూకం అంటే అది సమంగా అయ్యే వరకు నీ ఒళ్ళో పోయాడు దేవుడు.
అది నీతి అయినా సరే అన్యాయమైనా సరే చూస్తున్నాడు దేవుడు. నువ్వు నీతిలో న్యాయంగా ఉన్నావా? దేవుని స్తోత్రం. నీ జీవితం ఆశీర్వకరంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అవినీతి కలిగిన వాడిగా ఉన్నావా? దేవుడు నిన్ను చూచినప్పుడు త్రాసులో నువ్వేమైపోయావు? తక్కువ వాడివైపోయావు. మూడో మాట, పెరెస్, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి. చూడండి, నీ రాజ్యం అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులను ఇవ్వబడి. ఆ తండ్రికి దేవుడు చూపించిన దర్శనం, స్వప్నభావం రెండేంటండి? భుజాలు కదా. మొదటి బంగారం, ఆయన తండ్రి రాజ్యం. రెండు వెండి, ఇది మాదీయులు పారసీకులు. విభాగింపబడి అంటే రాజ్యం ఏమైందండి? రెండు కదా విభాగింపబడింది. సొలొమోను కాలంలో, దావీదు కాలంలో, సౌలు కాలంలో రాజ్యం ఒకటిగానే ఉంది. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో, యరొబాము కాలంలో రాజ్యం రెండుగా విభాగించబడింది. అలాగే ఇతని కాలంలో రాజ్యం ఏమైందండి? రెండుగా విభాగింపబడింది. కొన్ని రాజ్యం తీసివేయబడిన, దేవుడు పనిష్మెంట్ ఇచ్చిన తన తండ్రికి దేవుడు క్షమాపణ ఇచ్చాడు 7 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా. కానీ ఇతనికి అవకాశం ఇవ్వలేదు, ఇతనికి క్షమాపణ కూడా ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇతడు దేవుని వైపు తిరగల. దేవుని తన తండ్రి దేవుని వైపు తిరిగాడు. మహోన్నతుడైన దేవుడే, సర్వశక్తి గల దేవుడు, ఆయన చిత్తానుసారంగా ప్రతి మానవుడికి ఇవి దయచేస్తాడని నమ్మి ఆయన క్షమాపణ కోరుకున్నాడు. ఇతను క్షమాపణ కోరుకున్నాడు. అందుకని ఆ రాత్రి అతడు మరణించాను, హతుడాయను. దేవుని యొక్క ఉగ్రత వస్తే మన జీవితాలు ఎప్పుడు ఎలా ముగిస్తే మాకు తెలియదు. కనుక దేవుడు ఇచ్చిన అవకాశం ఆయుష్, దేవుడు ఇచ్చిన అవకాశం ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన అవకాశం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశం, ఇది సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు మనం జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికి అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభు, మా బ్రతుకులను మీరు చూస్తున్నారు ప్రభువా. మేము కూర్చునుట, లేచుట, మేము మాట్లాడుట, మేము ఆలోచించుట, మేము తలంచుట, మేమేం చేస్తున్నామో మీరు చూస్తున్నారు ప్రభువా. మేము యథార్థంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కనికరం గల వారంగా ఉండాలని కోరుకుంటున్నారు. నీతి న్యాయములు కలిగి జీవించే వారంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ నెబుకద్నెజర్ యొక్క కుమారుడు బెల్షస్సర్ అతిశయించి నీ నామానికి అవమానకరంగా రాజ్యములో ప్రభువా ఎలాంటి గౌరవం కలిగి ఉండాలో అలాంటి గౌరవాన్ని తప్పిపోయాడు. రాజ్య పాలన తను చేసే విందులో దేవుని నామానికి, రాజ్యానికి అవమానకరంగా ఉన్నది. అందుకని ఆ విషయంలో దేవుడు లెక్క చూసినప్పుడు అక్కడ తక్కువైపోయాడనే మాటలు మేము చదువుకున్నాం. ప్రభువా, మమ్మల్ని మీరు లెక్క చూసినప్పుడు మేము తక్కువైపోయే వారంగా ఉంటున్నామా? ప్రభువా, మీరు త్రాసులో వేసినప్పుడు మేము సమంగా తూకానికి రాగలిగిన భక్తి కలిగిన వారంగా ఉన్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి వారి జీవితంలో నేనే టేకే పర్సన్ అనే మాట ప్రభువా జ్ఞాపకం తెచ్చుకుంటే, ప్రభువా నాకు అప్పగించబడిన బాధ్యతలో నేను నమ్మకంగా ఉన్నానా లేదా, నాకు అప్పగించబడిన నా యొక్క జీవితాన్ని, నాకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నానా లేదా, దేవుడు తీర్పు తీర్చినప్పుడు బడా మంచి దాసుడా, మంచి దాసురాలా అని చెప్పగలిగే స్థితి నేను కలిగి ఉన్నానా అనేది రాత్రి ఎవరికి వారిని ప్రశ్నించుకోవడానికి మా ముందు ఉంచిన లేఖల భాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభు, విత్తబడిన మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాలు ముగియకముందే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, తీర్పు రాకముందే నీ వైపు చూచి మా బ్రతుకులను సరి చేసుకుని మారు మనసు పొంది రక్షణ అనుభవం నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని
ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను తండ్రి.